తాజాంశం చూస్తున్నాం. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమున్ మంత్రి రావెల వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజా పరిస్థితులను మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, రావెల జానీమున్ వర్గీయుల సమావేశాల సారాంశమేంటి? షాహీన్ నిన్న జిల్లా పరిషత్ చైర్మన్ జానీమున్ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు మీద ఆరోపణలు చేయడంతో వివాదానికి తెరలేచింది. అయితే నిన్న ఆవిడ ఆరోపణలు చేసినప్పటికీ గత కొంతకాలంగా కొన్ని నెలలుగా వీళ్ళిద్దరు ఈ రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్గతంగా వివాదం కొనసాగుతూనే ఉంది. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం పరిధిలోనే జానీమున్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఉంది. కాకమానం మండలానికి ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవిడ జిల్లా పరిషత్ చైర్మన్ కావడంతో ఈమె భర్తతోటి అక్కడ స్థానికంగా ఉండే నాయకులకు ఇబ్బందులు తలెత్తే వారందరూ కూడా మంత్రిని ఆశ్రయించారు. దీంతో రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. స్థానికంగా ఉండే ఎంపీపీ వర్గము, అలాగే జెడ్పీటీసీ వర్గం. జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ జెడ్పీటీసీగా కూడా ఉండడంతో జెడ్పీటీసీ వర్గం రెండు వర్గాలు కూడా ఉండడంతో గొడవ స్టార్ట్ అయింది. నిన్న స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో జానీమున్ మంత్రి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు భద్రత కల్పించాలంటూ, అదనపు భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీని కూడా కోరానని ఆవిడ నిన్న వెల్లడించారు. అయితే గొడవను తగ్గించడానికి మంత్రి రావెల కిషోర్ బాబు ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుంటాం అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దాంతో జానీమున్ వర్గంతో కానీ లేకపోతే జానీమున్ భర్తతో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా తాను సర్దుకొని పోతానని వారితో స్వయంగా తానే మాట్లాడతానని రావెల కిషోర్ బాబు చెప్పారు. అయితే అది జరిగిన తర్వాత గొడవ సర్దుమరుగుతుందని భావించినప్పటికీ కూడా ఇవాళ ముస్లిం సంఘాలన్నీ కూడా రంగంలో దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న ఒకే ఒక వ్యక్తి జానీమున్, ఆవిడకి మంత్రి స్థాయిలో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం సక్రమంగా స్పందించడం లేదు, ఆవిడకి రక్షణ కల్పించడం లేదంటూ వారందరూ కూడా ఇవాళ గుంటూరు మార్కెట్ సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం సంఘాలన్నీ కూడా ఏకమై దీనిపై ఆందోళన చేస్తామని చెప్పి వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదే సమయంలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి రావెల కిషోర్ బాబు చెందినటువంటి అనుచరులు గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జానీమున్ భర్త పత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని అలాగే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నాడని, జిల్లా పరిషత్ నిధులకు సంబంధించి, జిల్లా పరిషత్ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని వారంతా కూడా ఆరోపిస్తున్నారు. వాటిని తమ మండలంలో అడ్డుకోవడంతో వివాదం వచ్చిందని, ఆయన అవినీతిని ప్రశ్నించడం తప్పితే మేము వారి కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని రావెల వర్గం వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ రెండు గొడవలకు సమసిపోవడానికి లేకపోతే వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి చినరాజప్ప, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ తదితరులతోటి మొత్తం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చి చౌదరి నలుగురితోటి కూడా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విచారణ చేయాల్సిన తరుణంలోనే ఇప్పుడు ఒకరికొకరు మళ్లీ ఆరోపణలు చేసుకోవడంతో గొడవ సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అటువైపు నుంచి కొన్ని అంటే వర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఆరోపణలు చేయడంతో పాటు ఆందోళన చేయడంతో గొడవ మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే నాగేశ్వరరావు, వీళ్ళు త్రిసభ్య కమిటీ విచారణ ముఖ్యమంత్రి ఆదేశించారు కదా, వీళ్ళిద్దరు ఎప్పటిలోపు సీఎంకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది? దానికి కాలపరిమితి ఏమీ లేదు. వీలైనంత త్వరగా నివేదిక తెప్పించాలని ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు సూచించారు. గుంటూరు జిల్లాలో అంటే పార్టీకి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుల మధ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటిది నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆవిడ మంత్రి పైన నేరుగా ఆరోపణలు చేయడం, అలాగే తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో విషయం చాలా ప్రాధాన్యత కలిగింది. దీంతో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ అధినేత హోదాలో వెంటనే పార్టీ త్రిసభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా దీనికి సంబంధించి నివేదిక ఇమ్మని ఆదేశించారు. అయితే వారందరూ కూడా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, అది కూడా గుంటూరు జిల్లాలో ఉండడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి రెండు వర్గాలను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఇటు రావెల కిషోర్ బాబు వర్గాన్ని, అలాగే జానీమున్ కు సంబంధించినటువంటి ఆవిడ కానీ లేదా ఆమె భర్తను కానీ పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాతనే వారు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటాయి. ధన్యవాదాలు నాగేశ్వరరావు.